మెదక్ జిల్లా నార్సంగి మండలం సంఖాపూర్ గ్రామానికి చెందిన ముత్యం నరసవరాముల ప్రథమ పుత్రిక నిరుపేద వధువు శోభ వివాహానికి రామాయంపేట పట్టణానికి చెందిన సంఘ సేవకుడు ఎర్ర ఆంజనేయులు 115వ పుస్తెమెట్టలు పెద్దమ్మ దేవాలయంలో అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని ఆశీస్సులు ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు పుస్తెమెట్టలను తాను అందజేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సంఘ సేవకుడు ఎర్ర ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, రొయ్యల కిషన్, ముత్యాల నరసవ్వ రాములు తదితరులు పాల్గొన్నారు. మాటలు తీసుకోండి జల్దీ తీసుకో వెళ్ళి సంఖాపూర్ గ్రామంలో ముత్యం నరసవరాములు గారి కుమార్తె శోభ వివాహానికి రామాయంపేట ముదిరాజ్ ముద్దుబిడ్డ ఎర్ర ఆంజనేయులు గారు పుస్తెమట్టలు బహుకరణం చేయడం జరుగుతుంది. ఈ పుస్తెమట్టలు బహుకరణ అతడు ఇవ్వబట్టి ఇది 115వది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ అతడు ముందుకెళ్తున్నాడు. ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదము లేకపోతే భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక మనమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇతడు ఇంకా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ అతనికి మనమందరం ఆశీస్సులు ఇచ్చి అతన్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవ్వడం జరిగింది. ఈరోజు 115 పుస్తెమట్టలు ఈ కార్యక్రమం అది మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కార్యక్రమంతో భగవంతుడు ఆశీర్వించిండు. అప్పటికి కూడా మనకు అందుకోసము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉన్నది. ఈ కార్యక్రమం కూడా ఇక్కడ మా అమ్మగారు ఊరు సంఖాపూర్ అనేది మా అవ్వ తల్లిగారు ఊరు ఎంతో సంతోషం ఉన్నది. అందుకోసము మా అవ్వగారు అనే ఊరు కాబట్టి అందుకోసం ఇవాళ ఇక్కడ పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటికీ 115 పుస్తెమట్టలు ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుని ఆశీర్వదిస్తాం. సంఖాపురం గ్రామం చెందిన సంఖాపురం నరసవ్వ రాములు గారు కుమార్తె శోభ పెళ్లికి మరి ఎర్ర ఆంజనేయులు రామాయంపేట గారు పుస్తెమట్టలు అందజేస్తున్నారు. ఈ పుస్తెమట్టలు 115వది. మొన్న వారం 10 రోజుల కింద నార్సింగ్లో 114 పుస్తెమట్టలు బహుకరించిండు ఎర్ర ఆంజనేయులు. మరి ఈరోజు కూడా సంఖాపూర్ గ్రామం చెందిన వాళ్లకు పుస్తెమట్టలు అందజేస్తున్నాడు. మరి అతను గరీబ్ నుంచి ఉన్నత స్థాయికి వచ్చినా కూడా ఎంతో కోటీశ్వరులు ఉంటారు, ఎంతో ధనవంతులు ఉంటారు, పుస్తెమట్టలు ఇవ్వరు. మరి ఆయన పుస్తెమట్టలు ఇస్తున్నట్టు మామూలు ముచ్చట కాదు. మరి ఆయన ఆర్థికంగా కొంచెం ఆ తల్లిదండ్రుల పుణ్యమా మరి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదమా మరి ఆయన ముందుకొచ్చి పుస్తెమట్టలు ఇస్తున్నాడు. పుస్తెమట్టలు కాకుండా ఏదైనా దేవుని గుళ్ళకి కానీ బళ్ళకి కానీ మరి అన్నదానానికి కానీ ఎన్నో కార్యక్రమాలకు ఆయన సేవా కార్యక్రమం అందిస్తుండు. మరి అటువంటి ఆయన మనమందరం కలిసి చల్లగా ఉండాలని దీవించి మరి అతను ఎన్నెన్నో కార్యక్రమాలకు ముందు పోవాలని కోరుకుంటూ మరి అంజన్న మనకి ఈ పని ఉన్నదంటే నీకెందుకు నేనున్నా అని చెప్పి ఏదైనా పైసలు కానీ ఏదైనా కానీ గిఫ్ట్ కార్యక్రమం కానీ ఏదైనా చేస్తుంటాడు. మరి ఆయన దగ్గరలో రామాయంపేట మండలం రామాయంపేటలో నివాసి ఎర్ర ఆంజనేయులు ముదిరాజ్ గ్రామానికి అధ్యక్షులు. మరి అటువంటి మనిషి ఇటువంటి కార్యక్రమం చేస్తుందంటే ఆయనకు ఎంతో భగవంతుడు వెళ్ళవేళ్ళు ఆయన కృషికి
ఎల్లవేళలా ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ముగించుకుంటాం.